ఏ రామ్జీ ఎంత ಒಳ್ಳೆ ఎంత ದರಿದ್ರ ಕೆಲಸ ಮಾಡಿದೆ ನೀನು. మరి నాకైతే చెప్పావు గానీ ನನಗೆ ಹೇಳಿದ್ಯಾ? ఇంకెవరికి చెప్పగాకండి. ఏ ಯಾರು ಹೇಳಕ್ ಹೋಗಬೇಡಪ್ಪ ಅಂತ ಹೇಳ್ದ ಬಂದನು. సరే మమ్మీ సరే అమ్మా అని అంటాడు. ఆ ರೀತಿ ಹೇಳ್ದ ಬಂದನು. తర్వాత ఏమవుతుందంటే ಆಮೇಲೆ ಏನಾಯ್ತು ಗೊತ್ತಾ? వాళ్ళ సాయంత్రం ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు. ನೋಡ್ರಿ ಈವ್ನಿಂಗ್ ಆದ್ಮೇಲೆ ಅವ್ರ ಅಪ್ಪಾಜಿ ಬಂದ್ರು. మళ్ళీ తనలో ఉన్న సంతోషం ఆపలేకపోతుంది. ನೋಡ್ರಿ ಅವನಲ್ಲಿರೋ ಸಂತೋಷ ಅವನಿಗೆ ತಡೆಯೋದು ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ಸಾಯಂಕಾಲ ಅವ್ರ ಅಪ್ಪಾಜಿ ಬಳಿಗೆ ಹೋದ. నాన్న ಅಪ್ಪಾಜಿ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ಅಪ್ಪಾಜಿ ನಾನು ಯೇಸು ನಂಬಿದ್ದೀನಿ. నాలో ఈ సంతోషం ఉంది. ನನ್ನಲ್ಲಿ ಈ ಸಂತೋಷವಿದೆ ಅಪ್ಪಾಜಿ అని చెప్పినప్పుడు ಅಂತ ಹೇಳಿದಾಗ వెంటనే ತಕ್ಷಣವೇ ఒక్క దెబ్బ కొడతాడన్నమాట. ಕಪಾಳಕ್ಕೆ ಒಂದು ಹೊಡಿತಾನೆ ನೋಡ್ರಿ. ఇక వెంటనే రామ్జీకి అసలుకి కన్నీళ్ళు కారిపోతాయి. ನೋಡ್ರಿ ಅವ್ರ ಅಪ್ಪಾಜಿ ಹೊಡೆದಾಗ ಕಣ್ಣೀರೆಲ್ಲ ಸುರಿತಾ ಬಂತು. నువ్వు స్కూల్కి వెళ్ళి ఇది నేర్చుకుంటున్నావా? ನೀನು ಸ್ಕೂಲ್ ಹೋಗಿ ಇದನ್ನ ಕಲಿತಿದ್ಯಾ? నిన్ను చదువుకో అని పంపిస్తే ನೀನು ಓದಂತ ನಾನು ಕಳಿಸಿದ್ರೆ యేసు ప్రభువుని నమ్ముకుంటావా? ಯೇಸು ನಂಬ್ಕೊಳ್ತೀನಿ ನೀನು. ఇంకా నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి లేదు. ಇನ್ನು ಮೇಲೆ ನೀನು ಶಾಲೆಗೆ ಹೋದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నువ్వు ప్రతి ఏ పని చేస్తున్నావు ఆ పనికే నువ్వు వెళ్ళాలి. ನೀನು ಮೊದಲೇನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದ ಅವನು? ಮೊದಲೇನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದ? ಆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗು ಅಂತ ಹೇಳ್ದ ಬಂದ అని చెప్పినప్పుడు ಅಂತ ಹೇಳಿದಾಗ ఆ రాత్రి నిద్ర పట్టదు. ಆ ದಿನದಲ್ಲಿ ರಾಮ್ಜಿಗೆ ನಿದ್ದೆ ಬರುವುದಿಲ್ಲ. ఉదయాన్నే లేస్తాడు. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದೇಳ್ತಾನೆ. మళ్ళా వాళ్ళ నాన్నకి టీ పెట్టిస్తాడు. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ತಂದೆಗೆ ಟೀ ಮಾಡ್ಕೊಡ್ತಾನೆ. వాళ్ళ నాన్న మళ్ళా అదే మాట చెప్తాడు అనమాట. ಮತ್ತೆ ಆ ತಂದೆಗೆ ಅದೇ ಮಾತು ಹೇಳ್ತಾ ಬಂದನು. నువ్వు ఇంకా నుంచి స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. ನೀನ್ ಇನ್ನು ಮೇಲೆ ಶಾಲೆಗೆ ಹೋಗೋದು ಬೇಡವೇ ಬೇಡ అని చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ పశువులు తీసుకొని వెళ్తాడనమాట. ಆಮೇಲೆ ಆ ದಿನ ಏನಾಯ್ತು, ಶಾಲೆಗೆ ಹೋಗ್ತೀರಾ ದನಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅಡವಿಗೆ ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. అప్పుడు మళ్ళా స్కూల్ దగ్గరికి వస్తాడు. ಮತ್ತೆ ಶಾಲೆ ಹತ್ರ ಬಂದ వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తాడు. ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಕರೆದ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ನ. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది.